నమస్కారం, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లక్షపెట్టిపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ లక్షెట్టిపేట నందు వివిధ కేసులలో పట్టుబడిన పలు ద్విచక్ర వాహనాలకు మంచిర్యాల జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కె నందగోపాల్ ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ వేలంలో 8 వాహనాలు వేలం నిర్వహించారు. అందులో 5 వాహనాలు స్టాప్ వేలం నిర్వహించగా స్కూటీ రేటు గిట్టుబాటు కావడం లేదని వేలం నిర్వహించలేదు. 7 వాహనాలకు 53,734 రూపాయలు జీఎస్టీ, 10,740 మొత్తం 70,500 ప్రభుత్వానికి ఛానల్ రూపంలో జమ చేయడం జరుగుతుందని, 5 వాహనాలు స్క్రాప్ కింద వాటిని కట్ చేసి తీసుకెళ్లాలని మాట్లాడారు. ప్రవీణ్ ఒకటోసారి, హైదర్ ఒకటోసారి, అభివృద్ధి 3,600 ఒకటోసారి, 3,600 ప్రవీణ 3,700 ఒకటోసారి, అభివృద్ధి 3,900 రెండోసారి, పాట 3,800 హీరో గ్లామర్ స్లాబ్ ఇది ఎక్కువ ఉంటుంది కదా, 4,000 ఎస్కే హైదర్ 4,000 ఒకటోసారి, బాగుంటుంది సార్. 4,000 ఎస్కే హైదర్ 4,200 ఒకటోసారి, రెండోసారి. నెక్స్ట్ బాగా ఫైనల్ చేద్దాం. 100 నుంచి అభివృద్ధి మీకే వస్తుంది. మంచిర్యాల జిల్లా లక్షెట్పేట స్టేషన్ పరిధిలో వివిధ కేసులలో స్వాధీనపరుచుకున్న వాహనాలను ఈరోజు అనగా 29 ఏప్రిల్ నాడు మంచిర్యాల ఎక్సైజ్ సూపరింటెండెంట్ నా ఆధ్వర్యంలో వేలం వేయడం జరిగింది. ఈ వేలంలో 8 వాహనాలు సీజ్ అయిన వాహనాలను వేలం పద్ధతిన పిలవడం జరిగింది. దీంట్లో పార్టిసిపేట్ అయిన వాళ్ళు వాళ్లకు ఈ అప్సెట్ ప్రైజ్ గవర్నమెంట్ నిర్దేశించిన అప్సెట్ ప్రైజ్ ప్రకారం దాని మీద ఎక్కువ పాడి 8 వాహనాలకు గాను 7 వాహనాలు తీసుకోవడం జరిగింది. ఇందులో ఒక వాహనం హోండా డియో వాహనం మాత్రం రేటు వాళ్ళకు గిట్టుబాటు కానందున అది ఎవరు దాన్ని తీసుకోవడానికి ఎవరు ముందుకు రాలేదు. అందువల్ల ఆ వాహనం మళ్ళీ రియాక్షన్ చేయడం జరుగుతుంది. ఇట్టి 7 వాహనాలకు గాను మనకు టోటల్ 53,370 రూపాయల గవర్నమెంట్ అప్సెట్ ప్రైస్ గాను 59,700 రూపాయలు గవర్నమెంట్కు ఆక్షన్ రూపంలో రావడం జరిగింది. దీనికి అదనంగా జిఎస్టీ కూడా 10,740 రూపాయలు జిఎస్టీ అదనంగా వేసి టోటల్ మొత్తం 70,500 రూపాయలు గవర్నమెంట్ చలాన్ రూపంలో జమ చేయడం జరుగుతుంది. ఇటువంటి వాహనాలు ఎప్పుడైనా కానీ ఫ్యూచర్లో కూడా ఇలాంటి వాహనాలు ఏదైనా ఉంటే కూడా పత్రికా ప్రకటన రూపంలో ఇచ్చి వేలం వేయడం జరుగుతుంది. క్రాఫ్ట్ గిన్నెనే సార్, క్రాఫ్ట్ వెహికల్స్, స్క్రాప్ వెహికల్స్ దీంట్లో మనకు 5 వెహికల్స్ స్క్రాప్ కింద వేలం వేయడం జరిగింది. ఈ స్క్రాప్ వెహికల్స్ను కట్ చేసి
వాళ్ళు ఎవరైతే పాడుకుంటారో వాళ్ళు కట్ చేసి తీసుకెళ్ళడం జరుగుతుంది. అవి రోడ్డు మీద తిరగడానికి వాటికి అనుమతి ఉంటుంది. దీంట్లో మిగతా 2 వెహికల్స్ మాత్రం రోడ్డు మీద తిరగడానికి అనుమతి. ఓకే సార్.